హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో మునక్కాడ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ పప్పుని ఇలా మెత్తగా పెట్టుకున్నాను. ఒక 2 మునక్కాయలు, ఒక 6 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక టొమాటో, ఒక 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 1 టీ స్పూన్ జీరా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న జీరాని యాడ్ చేసుకొని ఇలా దంచి పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని, ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకుందాం. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ జీరా ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఫ్రై చేయండి. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక టొమాటో యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఈ టొమాటోస్ కొంచెం మగ్గే వరకు ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు పులుసు యాడ్ చేసుకొని ఇది కొంచెం బాయిల్ చేసుకుందాం. దీంట్లోకి నేను ఒక 200 ml వాటర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇది ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం పెట్టిన పప్పుని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2.5 టీ స్పూన్స్ సాల్ట్, ఒక 1.5 టీ స్పూన్ కారం తీసుకుంటున్నాను. ఇది మొత్తం కలిపేసుకొని ఒక 10 to 12 మినిట్స్ బాయిల్ చేసుకోండి. పప్పుచారు ఎంత మరిగితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాంబార్ పౌడర్,
కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది మొత్తం చిక్కబడిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10 to 12 minutes తర్వాత ఇది మొత్తం మరిగిపోయి చిక్కగా అయిపోయింది. అంతే అండి, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. అంతే, సింపుల్గా అయిపోయి మునక్కాడ పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.